నమస్కారం బాలగారు. నమస్తే సార్, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏదైనా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు మాట మంత్రి అనేది స్టార్ట్ చేస్తూనే ఉంటారు. అది మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు, మాట్లాడుతూనే ఉంటారు. ఇదే వేలో శ్రీరెడ్డి గారు స్టిల్ ఇంకా కూటమి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వీళ్ళందరి గురించి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఆమెని కేసు రిజిస్టర్ అయింది, ఖచ్చితంగా జైలుకు వెళ్తుంది శ్రీరెడ్డి ఆమె మాటల మూలంగా అని చెప్పి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో నిజంగానే ఇలా మాట్లాడే వాళ్ళ మీద చర్య అనేది తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఒకటండి, ఆ విధంగా తీసుకోవాలంటే గతంలో మాట్లాడిన ఎవరెవరు వీడియోలో వాటిలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టుకుని లోపల వేసుకుంటూ జైలు సరిపోవు. అవును, రైట్, జైల్లో సరిపోవు. అక్కడ అసలు ఆమె మీద ఒకవేళ కేసులు పెట్టినా అవి జైలుకి పంపించేంత కేసులు సెక్షన్లు అయితే ఉండవు. అన్ని స్టేషన్ బెయిల్స్ ఇచ్చి పంపించే కేసులే ఉంటాయి. ఈవెన్ నా సందేహం కూడా సార్, ఎందుకంటే షర్మిల గారు, శ్యామల గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, పోసాని కృష్ణమురళి గారు కావచ్చు. సో ఇప్పుడు శ్రీరెడ్డి కదిలింది అంటే వీళ్ళందరూ ఇప్పుడు జైలుకు వెళ్లే ప్రస్తావనలోనే ఉన్నారు. అదే నేను అంటున్నా. ఇప్పుడు స్వేచ్ఛను హరించడం ఎవరు? ఇప్పుడు వాళ్ళు కూడా అదే కదా లాస్ట్ టైం చేశారు. స్వేచ్ఛను హరిస్తున్నారు. స్వేచ్ఛ అంటే ఈ రోజు మీరు చేస్తే అప్పుడు మీరు చేసిన యాక్ట్, ఇప్పుడు మీరు చేసిన యాక్ట్ రెండు డిఫరెంటా? కాదు కదా. స్వేచ్ఛను హరిస్తున్నారంటే ఇప్పుడు మీరు కూడా అదేగా చేస్తున్నారు. అదే పొలిటికల్ వెండేటా అంటే చిత్తశుద్ధి ఉంటే మీడియాలోకి వచ్చి చేసి మేము పక్కా ఇదే చేస్తాము, అందరి మీద కేసులు పెడతామని చెప్పండి. జనాలు రాళ్ళు ఇచ్చుకొని కొడతారు. ఊరికే ఉంటారా జనాలు? ఇప్పుడు ఆల్రెడీ దాడులు జరుగుతున్నాయి. ఇంకా మొత్తం మూకుముడిగా రాష్ట్రం మొత్తం అంతా రివర్స్ అవుతుంది. కరెక్ట్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు ఆయనకి ఏదైతే జరిగిందో ఇప్పుడు ఆయన అదే నేను చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతి ఈయనకు తొందర పడుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసి పడేసి 11 సీట్లు కేటాయించారో ఇక్కడ గెలిపించి కూడా జనాలు దొబ్బిచ్చేస్తారు. అప్పుడు బయటికి లాండ్ ఆర్డర్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరు సీఎం రిజైన్ చేయాల్సింది తప్పదు. ఎందుకంటే చేతకాని సీఎం పెట్టుకొని ఎవరు ఏం చేస్తారు? అప్పుడు రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అలాంటి తప్పు చేయడం నేను అనుకుంటున్నాను. సో ఈ కేసులు అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా కేసులు పెట్టించిన పరిస్థితి ఇక్కడ లేకుండా ఒక ఇండైరెక్ట్ గా వేరొక పర్సన్ తోని ఇట్లా. మేడం మీకు క్వశ్చన్ చెప్తాను, డైరెక్ట్లీ అయినా ఇండైరెక్ట్లీ అయినా పైనుంచి ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవడేం చేయడు. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఎవరి కింద ఉంది? సీఎం కింద ఉంది. మరి పోలీసు వాళ్ళు ఎవరు మాట వింటారు? సీఎం చెప్పిన పిఆర్ఓలో లేకపోతే సెక్రటరీలో లేకపోతే సీఎం ఆఫీస్ లో ఉన్న వాళ్ళ మాట వింటారు. కాదు అని చెప్పేసి మీ మాట నా మాట వింటారా? సాధారణంగా సార్ నాకు ఒక డౌట్, అంటే ఒక వ్యక్తి మీద మంచిగా అయినా చెడుగా అయినా మంచిగా మాట్లాడడం అంటే దాన్ని వ్యతిరేకపరిచే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ విధంగా రూమర్స్. అసలు ఒక విషయం చెప్పండి, మంచి చెడు అనేది ఎవరు డిఫైన్ చేశాడు? వినే వాళ్ళే డిఫైన్ చేస్తారు. ఎట్లా డిఫైన్? నువ్వు ఎలా ఇప్పుడు నువ్వు మాట్లాడి ఇప్పుడు మీరు మంచిగా నాతో సపోజ్ మీరు నా పేరు ఏంటని అడిగారండి, నాకు అది నచ్చలేదు, నువ్వు నా పేరు అడుగుతావా, నువ్వు నా పేరే అడుగుతావా అని నేను కోపం తీసుకుంటే నాకు నచ్చలేదనే కదా అర్థం. అదే నన్ను కించపరిచిందని నేను అనుకుంటాను. మీరు అదేంటంటే నేను పేరే తప్పు మాట్లాడలేను కదా అంటే ఇక్కడ తప్పు ఒప్పు, ఈ పదమే తప్పు ఈ పదం ఒప్పు అని ఎవరు డిఫైన్ చేశాడు అంటున్నాను నేను. ఓకే, మనుషులు అర్థం చేసుకునే దాన్ని బట్టి అది మీ యొక్క సైకలాజికల్ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రతి వర్డ్కి నేను కూడా తీసుకుంటా, మీరు కూడా తీసుకోవచ్చు. మంచిగా మాట్లాడినా కూడా తీసుకోవచ్చు ఇది చెడ్డ పదం అని చెప్పేసి అని, అది వాళ్ళ ఫీల్ అయ్యారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. అంటే శ్రీరెడ్డి గారు కావచ్చు, అంటే ఆమె మాట్లాడే విధానంలో చాలా వరకు బూతులు యూజ్ చేసి మాట్లాడడం. ఇప్పుడు బూతులు అన్నప్పుడు సొసైటీలో అవి ఎందుకు ఉన్నాయి? ఎవరు నేర్పించారు? ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు దాన్ని తయారు చేశారు? అవి ఎందుకు బూతులు? అది మంచి మాట కాదన్నప్పుడు ప్రజలకు ఎందుకు నేర్పించారు? సింపుల్. ఇది సమాజానికి మంచిది కాదన్నప్పుడు ప్రజాస్వామ్యంలో అది ప్రజలకు ఎందుకు నేర్పించారు? ఎవరు నేర్పించారు? ఎందుకు దాన్ని ఎరాడికేట్ చేయాల? సింపుల్. అర్థమైనా మీకు? ఇప్పుడు అది బూతు అని అనుకుంటే, ఇప్పుడు సపోజ్ మీకు కొన్ని చెప్తాను, ఇంటర్ కోర్స్ కి సంబంధించింది బూత్ అని అంటారు. ఈ రోజు అదే ఇంటర్ కోర్స్ కి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి, క్లినిక్స్ వస్తున్నాయి, రకరకాల ట్రీట్మెంట్స్ వస్తున్నాయి, దానికోసం అందరూ పొలవమని పోతున్నారు. మరి బూత్ ఎట్లా అయిందా నాకు అర్థం కాల. అదే డాక్టర్ మాట్లాడో లేకపోతే ఇంకోటి అవేర్నెస్ గురించి మాట్లాడితే మాత్రం అది బూత్ కాదంటారు, లేకపోతే ఇంకోటి మాట్లాడితే అది బూత్ అంటారు. ప్రజలు సైకలాజికల్ గా డిజార్డర్ అయిపోయారు. అసలు ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది వాళ్ళకి అర్థం కాక మెంటల్ ఎక్కిపోయి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం తప్ప అంతకుమించి ఏం లేదు అక్కడ. అంటే శ్రీరెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పలేదంటారా? నేను అదే అంటున్నానండి. ఆమె వర్షన్కి అది కరెక్ట్, ఇంకోరు వర్షన్కి ఇంకోరు కరెక్ట్. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి మాట్లాడింది, ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడుతుంది. అప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు జనాలు మాట్లాడుతూనే ఉన్నారు, మాట్లాడకుండా ఎవరు లేరు. వాళ్ళకి అది కరెక్ట్, వీళ్ళకి ఇది కరెక్ట్. ఇప్పుడు రాంగ్, వాళ్ళకి అది రాంగ్, వీళ్ళకి ఇది రాంగ్. రాంగ్ రైట్ అని మీరో నేనో లేకపోతే ఇంకోరో డిసైడ్ చేయలేం. రైట్, అది వాళ్ళకి అనిపించినప్పుడు
వాళ్ళకి ఒకవేళ ఇంజరీ అయిందని అనుకున్నప్పుడు వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయన్నప్పుడు పోయి కేసు పెడతారు, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారండి, ఒక చీఫ్ మినిస్టర్ అన్న వాక్యాలను కూడా మీడియాలో చూసి నా మనోభావాలు దెబ్బతిని చీఫ్ మినిస్టర్ మీద కేసు పెట్టచ్చు. మీరు ఎందుకు పెట్టకూడదు? ఎవరి మీద కేసు పెట్టచ్చు? కేసు పెట్టడం అంటే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలైనా సరే ఒక 100 మంది మిమ్మల్ని తప్పు పడుతున్నారు. నేను అదే అంటున్నాను, మెజారిటీ ప్రివైల్స్ అంటున్నా. ఇక్కడ ఒక మంచి పదాన్ని అయినా 10 మంది అది రాంగ్ అని అన్నారంటే మన సొసైటీలో అది రాంగ్ అనే తీసుకోవాల్సి వస్తుంది. నేను అంతే కదా చెప్తున్నాను మీకు. కరెక్ట్ అయినా సరే అంతే. ఇప్పుడు మీకు ఒక కుక్కని గొర్రె అని 10 మంది చెప్పారనుకోండి, ఒకడు ఏం చేస్తాడు, అయ్యో నిజమే ఇది గొర్రె ఏమని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అందరు గొర్రెలని చెప్తున్నారు కదా. సో నిజం తెలిసినప్పటికీ కూడా 10 మంది మెజారిటీ ఎవరైతే ఎక్కువ ప్రివైల్ చేస్తున్నారో అదే రైట్ అవుతుంది, అదే రిజల్ట్ అవుతుంది. అంతకు మించి ఏం లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు జనాలు అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఉంటాయి. డిఫరెన్స్ ఏంటి చెప్పండి? అరేంజ్ మ్యారేజ్ మీన్స్ అమ్మా నాన్న కుదిర్చి, లేకపోతే అటు కుటుంబం ఇటు కుటుంబం ఇద్దరు మింగిల్ అయి చేసేది. లవ్ మ్యారేజ్ అంటే అమ్మా నాన్న పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా పర్సన్స్ చూసుకొని ఎండ్ ఆఫ్ ద డే ఆబ్జెక్ట్ ఏంటి అక్కడ? ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం. అవునా? అవును. అంటే పేరెంట్స్ చూసిన వాళ్ళే కరెక్ట్ గా ఉంటారు, పిల్లలు చూసుకున్న అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూస్ చేసుకోవడంలో రాంగ్ అని అంటారు జనరల్ గా. అవునా కదా? ఇప్పుడు ఏది రాంగ్ ఏది రైట్? ఎండ్ ఆఫ్ ద డే బతుకుండాల్సింది వీళ్ళు, వాళ్ళేమో మేము రైట్ అంటారు, వీళ్ళేమో మేము రైట్ అంటారు. ఇప్పుడు ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్? లవ్ మ్యారేజ్ ఎవరు రాంగ్ ఎవరు రైట్? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసినా వీళ్ళిద్దరే, వీళ్ళు పెళ్లి చేసుకున్నా వీళ్ళిద్దరే. 3rd పర్సన్ 4th పర్సన్ రాలేదా మధ్యలో? సో అప్పుడు వీళ్ళు అమ్మాయి అబ్బాయి రాంగా, అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు రాంగా? తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా ఉంటారు, తర్వాత వాళ్ళు లీడ్ చేస్తారా? వాట్ ఇప్పుడు వాళ్ళు చేసినా అదే కదా జరగాలి అక్కడ. వాళ్ళు ఎలా లీడ్ చేస్తారో, వాళ్ళు ఎలా ఉంటారో అనేది క్వశ్చన్ కదా వస్తుంది అప్పుడు కూడా. అంటే వీళ్ళు పెళ్లి చేసుకుంటే అదే క్వశ్చన్ వచ్చింది, వాళ్ళు పెళ్లి చేసినా అదే క్వశ్చన్ రావాలి. డిఫరెంట్ గా ఎలా వచ్చింది? అంటే మీరు పెళ్లి చేస్తే డిఫరెంట్ గా ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటే డిఫరెంట్. నో, వాళ్ళు పెళ్లి చేసినా వీళ్ళు పెళ్లి చేసినా ఇద్దరికి బెడ్రూమ్ లో పడకపోతే ఖచ్చితంగా గొడవే జరుగుతుంది. అంతేగాని అమ్మమ్మ లేదు మా అమ్మ నాన్న పెళ్లి చేశారని కాబట్టి గొడవ పడినా కూడా వాళ్ళు ముద్దులు ముచ్చట్లు చేసుకోరు, మంచి మాటలు చెప్పుకోరు. అంటే సర్దుకుపోయే స్వభావం కొంచెమైనా ఉంటది అని చెప్పి అభిప్రాయపడతారు. ఆ స్వభావం పెద్దలు పెళ్లి చేసినా ఉంటది, వీళ్ళు పెళ్లి చేసుకున్నా ఉంటది. ఆ స్వభావం ఉంటే అది ఖచ్చితంగా ఉంటది. లేదనుకోండి ఎవరు పెళ్లి చేసినా ఉండదు. దేవుడు దిగొచ్చి పెళ్లి చేసినా ఉండదండి. సో పిల్లలు తప్పని చెప్పలేము, తల్లిదండ్రులు తప్పని చెప్పలేము. వీళ్ళ వర్షంలో వీళ్ళు రైట్, వాళ్ళ వర్షంలో వాళ్ళు రైట్. సో అదే విధంగా సొసైటీలో కూడా ఒక పార్టీ వాళ్ళది వాళ్ళ వర్షన్ రైట్, ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళ వర్షన్ రైట్. ఇక్కడ వీళ్ళు రాంగ్ అని చెప్పలేం, వాళ్ళు రాంగ్ అని చెప్పలేం. అదే విధంగా శ్రీరెడ్డి రాంగ్ అని చెప్పలేం, రైట్ అని చెప్పలేం. ఎందుకంటే శ్రీరెడ్డికి అది నచ్చింది మాట్లాడుతుంది, చూసే వాళ్ళు జనాలు చూస్తున్నారు. చూడండి, వాళ్ళు చూడండి.